లెంత్ వచ్చేసి 4 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్లో ఉండే విధంగా ఈ 4 పీసెస్ అయితే నేను కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా డిఫరెంట్ కలర్లో ఈ క్లాత్ పీసెస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా పెట్టుకొని 4 సైడ్స్ మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ కార్నర్స్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా ఒక కార్నర్ దగ్గర ఈ క్లాత్ని ఇలా అనుకోవాలి. చూడండి, ఈ విధంగా అనుకొని ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కటింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఇలా కటింగ్ తీసుకొని ఈ క్లాత్ని రివర్స్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. మనము చూడండి, ఈ విధంగా రివర్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనము ఇలా రివర్స్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు మీ బ్లౌజ్కి ఏ హ్యాంగింగ్ థ్రెడ్ అయితే యూస్ చేస్తారో దాన్నే తీసుకోండి. ప్రజెంట్ నేనైతే ఇలా వైట్ కలర్ థ్రెడ్ని తీసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ థ్రెడ్ని చూడండి ఇలా పెట్టుకొని ఒక కార్నర్కి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఈ థ్రెడ్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి ఇలా థ్రెడ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ తీసుకున్నాం కదా, ఈ పీస్ని చూడండి ఇలా కార్నర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా మళ్ళీ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సెంటర్ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ పెటల్ని మనము ముందుగా స్టిచ్ చేసుకున్నాం కదా, దీని మీద ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా మనం డ్రాయింగ్ చేసుకున్నాం కదా, ఈ లైన్ మీద మనం స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్గా చేసుకోవాలి. చూడండి, స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఒక పెటల్ ఉంది కదా, ఈ పెటల్ని తీసుకొని ఇలా కొంచెం బ్యాక్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా బ్యాక్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే మనకు వచ్చేసి ఇలా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ టాజల్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి. మీరు బ్యాక్ ఫోల్డ్ చేస్తారు కదా, ఈ క్లాత్ అనేది వాష్ చేసినప్పుడు పక్కకి వెళ్ళకూడదు అనుకుంటే ఈ కార్నర్లో ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ప్రాసెస్ ఇది.